ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున మహాశివరాత్రి పండుగ అయితే రానుందండి. ఈ రోజున మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, విధి విధానాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియచేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం మనకి చతుర్దశి ఘడియలు అర్ధరాత్రి సమయంలో మాఘమాసంలో ఎప్పుడైతే ఉంటాయో ఆ రోజున లింగ పురాణం ప్రకారం లింగోద్భవం అయితే జరిగిందండి. కాబట్టి ఖచ్చితంగా చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనం జరుపుకోవాలి. 16వ తేదీన ఆదివారం రోజున మహాశివరాత్రి పండుగ అయితే వస్తుందండి. ఇంటిని మనం దేవుని పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే ముందు రోజు మీరు శనివారం రోజు చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు పండుగ రోజు ఫెస్టివల్ రోజు ఉదయాన్నే కూడా డీప్ క్లీనింగ్ చేసుకోకుండా నార్మల్ క్లీనింగ్ అనేది చేసుకొని దేవుడికి పసుపు కుంకాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు 4 జాములలో మనం పూజ అనేది ప్రత్యేకంగా చేయాలండి. మరి పూజ ఏ సమయాల్లో చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈరోజు ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో A to Z క్లియర్గా కూడా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి, బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల ఫోటో అనేది ఉంటే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫోటో లేదు అనుకున్నప్పుడు మనకి శివ పరివారం అనేది శివ కుటుంబం ఫోటో అనేది దొరుకుతుందండి. పూజా షాప్స్లో ఈజీగా మనకి ఇప్పుడు ఆ ఫొటోస్ అన్నీ దొరుకుతున్నాయి. ఫోటో కనుక దొరకకపోతే గూగుల్లో నుంచి ప్రింట్అవుట్ తీసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మీ ఇంట్లో కనుక శివలింగం కనుక ఉంటే తప్పకుండా ఈరోజు అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఈరోజు అభిషేకం చేస్తే అపారమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అని అయితే మన శివ పురాణం ప్రకారం అయితే చెప్పబడింది. ఈ శివరాత్రి రోజున మన లింగ పురాణం ప్రకారము 5 నియమాలను తప్పకుండా పాటించాలి అని అయితే చెప్పారండి. ఆ 5 నియమాలు ఏమిటో నేను తెలియజేస్తాను. మొదటి నియమం అభిషేకం అండి. రెండవ నియమం వచ్చేసి బిల్వ దళాలతో అర్చన. మూడవ నియమం జాగరణ. నాలుగవ నియమం ఉపవాసం. 5వ నియమం శివనామస్మరణ. ఈ 5 నియమాలను తప్పకుండా పాటిస్తే సాక్షాత్తు ఆ కైలాసనాథుని శివుని అనుగ్రహం అనేది మీ ఇంటిల్లిపాది సమస్త సౌఖ్యం అనేది, అలానే మీకు పూర్తిగా ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా సరే పూర్తిగా మీరు కోలుకొని ఆ శివుని అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందండి. అంతటి విశేషం ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి అంటే జాగరణ అనేది చేస్తూ ఉంటారండి. ఈ రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కాబట్టి ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు మనకి ఆవిర్భావం అనేది జరిగిందండి. అంటే ఆ 12 గంటల సమయంలో మనకి నిశిత సమయం అనేది ఉంటుందండి. ఈ శివరాత్రిలో మనకి రాత్రి సమయంలో 4 జాములు అయితే ఉంటాయండి. మీరు ఈ 4 జాములు కనుక మీరు పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, చేయలేని వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మనము ఆ శివునికి కనీసం మంచి నీటితో గంగాజలంతో మీరు అభిషేకించినా కూడా శివరాత్రి పూర్తి పూజా ఫలితం అనేది మీకు ఆ ఒక క్షణంలోనే మీకు అందరికీ అందుతుందండి. కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శివునికి పూజ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శివుని ఫోటో అనేది పెట్టుకొని ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఎందుకంటే శివరాత్రి కాబట్టి శివునికి ఇష్టమైనటువంటి దీపాలు, అలా మనం పుష్పాలు ఎక్కువగా శివునికి లింగాష్టకం అని, రుద్రమని, నమ్మకం అని ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా అండి. దేవుని మందిరంలో ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు నైవేద్యాలు అవన్నీ పెడుతున్నప్పుడు నాకైతే ఇక్కడ ప్లేస్ సరిపోలేదండి. ఎందుకంటే రెంట్ హౌస్లో ఉన్నాను కాబట్టి నేను సపరేట్గా ఎప్పుడూ కూడా ఇలా పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, నేను ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద నేను పూజ చేసుకుంటాను. ముందుగా నేను ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద కొద్దిగా పసుపు, కుంకుమ, బియ్యం అనేది వేసుకొని శివుని ఫోటో అనేది పెట్టుకున్నానండి. శివుని ఫోటో చూడండి, చాలా అందంగా ఉంది కదా. చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను నేను. ఈ ఫోటో, బొట్లు ఇవన్నీ మన తృప్తి కోసమేనండి. కానీ ఇలానే చెయ్యాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. పూజలో కూడా దీపాలు అనేటివి మన శక్తి కొలది మీరు ఎన్ని దీపాలు అయితే పెట్టాలనుకుంటున్నారో అన్ని దీపాలు అయితే మీరు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి రుద్రాక్ష దీపం అయితే నేను పెట్టుకున్నానండి. ఇలా పూజకు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత పూజలో శివునికి ఇష్టమైనటువంటి రుద్రాక్ష దీపం అలానే అఖండ దీపం అయితే నేను పెట్టుకున్నానండి. రుద్రాక్ష దీపం ఎలా పెట్టాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా నేను ఇక్కడ వరి పిండి అండి, మనకి బియ్య పిండి ఉంటుంది కదండి, ఈ బియ్య పిండిని తీసుకొని అందులో కొద్దిగా పాలను కలుపుకొని కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని నేను ఈ విధంగా పిండి ముద్దలాగైతే చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండి దీపం, ఈ పిండి మీద నేను శివుని యొక్క నామాలను అయితే నేను వేసుకున్నానండి. గంధం, కుంకుమ సహాయంతో నేను శివుని నామాలను వేసుకున్నాను.
తర్వాత దీపం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో నువ్వుల నూనె కానివ్వండి లేదా ఆవు నెయ్యి కానివ్వండి వేసుకొని 3 ఒత్తులు కానీ లేదా 2 ఒత్తులతో కలిపి నేనైతే దీపం అయితే సిద్ధం చేసుకున్నానండి. ఈ రుద్రాక్ష దీపంని ఒక ప్లేట్లో పెట్టుకొని దాని చుట్టూ మనము మీ దగ్గర రుద్రాక్షలు కానీ ఉంటే 1 కానివ్వండి 2 కానివ్వండి మీ దగ్గర ఎన్ని ఉంటే వాటిల్ని మీరు ఆ దీపం దగ్గర పెట్టుకొని మీరు దీపారాధన చేసుకొని పూజలో పెట్టుకోవచ్చండి. రుద్రాక్ష దీపమే కాదండి, శివునికి రకరకాల పద్ధతిలో పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా శివునికి టెంకాయ దీపం అనేది కూడా పెడుతూ ఉంటారండి. టెంకాయ దీపం పెట్టడం వలన అష్ట కష్టాలు దరిద్రాలన్నీ తొలగిపోతాయి అని ఒక నమ్మకం అండి. వీలున్నంత వరకు మీకు కుదిరితే మీరు టెంకాయ దీపం కూడా మీరు పెట్టుకోవచ్చండి. టెంకాయ దీపం ఎలా పెట్టాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా చూడండి. ఈ పూజలో అయితే నేను రుద్రాక్ష దీపం పెట్టుకున్నాను, అలానే అఖండ దీపం అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు అఖండ దీపం ఎలా పెట్టాలో నేను తెలియజేస్తానండి. ముందుగా ఈ అఖండ దీపం ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టాలా, ఏమన్నా ఆనవాయితీ ఉందా అండి అంటే ఈ అఖండ దీపంకి ఆనవాయితీకి ఎటువంటి సంబంధం లేదండి. ఈ అఖండ దీపం ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు ఈ నియమం వచ్చింది అంటే మనకి శివరాత్రి రోజున ఎక్కువగా జాగరణ అనేది చేస్తూ ఉంటారు కదండి. ఈ జాగరణ చేసేవాళ్ళు ఈ దీపం కనుక వెలిగించుకొని వాళ్ళ మనస్సు అలానే వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా ఆ దీపం మీద నిమగ్నమై కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనకి జాగరణ అయ్యేంత వరకు అంటే సాయంత్రం 6 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు ఈ దీపంని కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకొని శివనామ స్మరణ చేయడం కానీ, శివుని అష్టోత్తరం, శివుని లింగాష్టకం ఇవన్నీ కూడా పఠించుకుంటూ కూడా జాగరణ అనేది చేస్తే చాలా పుణ్యం వస్తుందండి. అయితే ఈ అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. అదేంటంటే ఈ శివరాత్రి రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది తెచ్చుకోకూడదండి. నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు. కొద్దిగా నియమాలు అనేవి ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే అఖండ దీపం అయితే పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాని మీద 3 పిడికిళ్ళ గోధుమలు అయితే తీసుకొని దాని మీద నేను ఒక ప్రమిదనైతే పెట్టుకున్నానండి. ఈ ప్రమిద పెద్ద ప్రమిద అయితే ఒకటి పెట్టుకున్నాను. అలానే ఒకవేళ మీ దగ్గర చిన్నవి కనుక ఉంటే 2 ప్రమిదలు అయితే పెట్టుకోండి. నా దగ్గర శివునికి స్వరూపం విభూది కాబట్టి విభూదితో నేను ఈ ప్రమిదనైతే నేను అలంకరించుకున్నానండి. తర్వాత ఇందులో నువ్వుల నూనె వేసుకొని అలానే అఖండ ఒత్తి పెట్టుకొని శివుని పూజలు అయితే నేను పెట్టుకున్నానండి. ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాలి అంటే అలా ఏం లేదండి. మీరు పెట్టాలి అని అనుకుంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు రుద్రాక్ష దీపం ఒక్కటే కానివ్వండి లేదా టెంకాయ దీపం కానివ్వండి, ఏదో లేదు అనుకున్న వాళ్ళు మీరు కనీసం ఒక 2 దీపాలనైనా సరే శివుని ఫోటో ముందు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా మనము ఆదిదేవుడు మన పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు ముందుగా విఘ్న నివారకుడు ఆదిదేవుడు గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతికి మీరు పంచోపచార పూజలు తెలిస్తే పంచోపచార పూజ, లేదు అంటే షోడశోపచార పూజ అనేది చేసుకొని గణపతికి దీపధూప నైవేద్యంగా ఏదైనా చిన్న బెల్లం ముక్క కానివ్వండి, ఒక అరటి పండు కానివ్వండి మనం నైవేద్యంగా పెట్టుకోవాలండి. గణపతికి పూజ చేసిన తర్వాత మనము శివునికి పూజ అనేది చేసుకోవాలండి. ముందుగా అభిషేకం అనేది చేస్తాం కాబట్టి మీ శక్తి కొలది మీరు పంచామృతాలతో చేయాలి అని అనుకుంటే పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఏవీ లేవు దొరకలేదు అనుకున్నప్పుడు కనీసం మీరు మంచినీళ్ళతో అయినా సరే ఆ శివునికి అభిషేకం అనేది చేసుకోవచ్చండి. తర్వాత మీరు శివునికి మళ్ళీ పసుపు గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని శివునికి మీరు షోడశోపచార పూజలు తెలిస్తే చేసుకోవచ్చండి. మీకు ఏ మంత్రాలు తెలియలేదు అనుకున్నప్పుడు శివుని దగ్గర మీరు నా దగ్గర లింగం ఉంది కాబట్టి నేను అభిషేకం అనేది చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లింగం అనేది లేకపోతే స్వామివారి ఫోటోనే పెట్టుకొని స్వామివారి ఫోటోకే మీరు పూజలు అనేటివి చేసుకోవచ్చు. అభిషేకం అనేది రోజు చేసినా చూసినా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అని చెప్తారండి. ఇంట్లో కూడా మనము రెడీమేడ్గా శివలింగం అనేది చేసుకుంటూ ఉంటారండి. అంటే అన్నంతో కానివ్వండి, పసుపుతో కానివ్వండి, ఐస్ క్యూబ్స్తో కానివ్వండి, ఇలా మనము శివలింగంని కూడా మనము చేసుకొని పూజ అంతా అయిన తర్వాత నిమజ్జనం లాగా చేసుకొని ఏదైనా చెట్టు దగ్గర వేసేయడం అలా అయితే చేస్తూ ఉంటారండి. కుదిరితే మీరు అలా కూడా చేయడానికి ప్రయత్నించండి. ఇలా అంతా పూజ అంతా చేసుకున్న తర్వాత శివునికి అష్టోత్తర శతనామావళి అలానే లింగాష్టకం, రుద్రం, నమకం ఇవన్నీ చదువుకొని మీకు ఎన్ని మంత్రాలు వస్తే అన్ని మంత్రాలు చదువుకొని తర్వాత చివరిగా మీరు అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అష్టోత్తరాలు కానివ్వండి లేదా అమ్మవారి మంత్రాలు ఏవైనా సరే మీరు పఠించుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మీరు శివరాత్రి రోజున పూజ అనేది చేసుకోవాలండి.
ఖచ్చితంగా మీరు ఈ దీపాలనే పెట్టుకొని చేసుకోవాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. కానీ ఈ రోజున పాటించవలసినటువంటి నియమాలు ఇవి. వీటిని కనుక మనం పాటిస్తే మనకి మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు ఈ రోజున పూజలో మీకు కనుక కుదిరితే శివపురాణం కానివ్వండి, లింగ పురాణం కానివ్వండి, మనకి ఈ శివరాత్రి పండుగ మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘ పురాణం చదువుకున్నా కూడా మీకు చాలా మంచిదండి. నేనైతే ఈ పూజ అంతా అయిన తర్వాత మాఘ పురాణం అలానే శివపురాణం అయితే ప్రతి సంవత్సరం చదువుకుంటానండి. నా దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుకున్నాను. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. చివరిగా మీరు దీపధూప నైవేద్యాలను సమర్పించి చివరిగా టెంకాయ అనేది సమర్పించుకోవాలండి. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో శివరాత్రి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, జాగరణ, ఇలా ఉపవాసం నియమాలు అన్నీ క్లియర్గా తెలియజేశాను కదా అండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.